మీకు ఒక విషయం తెలుసా, చాలా మంది ట్రేడర్స్ బ్యాడ్ స్టాక్స్ చూస్ చేయడం వల్ల వాళ్ళ మనీని లాస్ అవ్వరు. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోవాలో తెలియకపోవడం వల్ల వాళ్ళ మనీని లాస్ అవుతారు. సో దీనికి 3-5-7 రూల్ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. ఫస్ట్ వన్ 3. ఒక సింగిల్ ట్రేడ్ లో మీ టోటల్ క్యాపిటల్లో 3% కంటే ఎక్కువ రిస్క్ తీసుకోకండి. ఒకవేళ మీ దగ్గర 1 lakh గనక ఉంటే ఒక ట్రేడ్ లో మాక్సిమం 3000 వరకు రిస్క్ చేయాలి. ఒక రాంగ్ కాల్ వల్ల మీ ఎంటైర్ క్యాపిటల్ డ్యామేజ్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వన్ 5. ఓపెన్ లో ఉన్న అన్ని ట్రేడ్స్ కలిపి మీ టోటల్ క్యాపిటల్లో 5% కంటే ఎక్కువ రిస్క్ ఎక్స్పోజ్ అవ్వకూడదు. అండ్ ఇప్పుడు మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అన్ని ట్రేడ్స్ కలిపి రిస్క్ 5% లోపల ఉండేలా చూసుకోండి. ఎగ్జాంపుల్ కి ఆల్రెడీ ఒక ట్రేడ్ లో 3% రిస్క్ తీసుకుంటే నెక్స్ట్ ట్రేడ్ లో 2% రిస్క్ మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ 3% అస్సలు తీసుకోకూడదు. నెక్స్ట్ వన్ 7. విన్నింగ్ ట్రేడ్స్ లో అట్లీస్ట్ 7% ప్రాఫిట్ టార్గెట్ గా పెట్టుకోండి. ఇక్కడ చాలా మంది ట్రేడర్స్ ఫెయిల్ అవుతారు. విన్నర్స్ ని చాలా ఎర్లీగా ఎగ్జిట్ చేస్తారు, కానీ లూజర్స్ ని మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో 7% టార్గెట్ ఈ హ్యాబిట్ ని చేంజ్ చేయడానికి మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ కలిసి ఎందుకు వర్క్ అవుతున్నాయో చూడండి. ఇప్పుడు బ్యాడ్ ట్రేడ్స్ లో 3% లాస్ అయినా, గుడ్ ట్రేడ్స్ లో 7% లాస్ వస్తే 10 ట్రేడ్స్ లో జస్ట్ 4 ట్రేడ్స్ విన్ అయినా కూడా ఓవరాల్ గా మీరు ప్రాఫిటబుల్ గా ఉండొచ్చు. సో ఇదంతా లక్ కాదు, ఇది మ్యాథ్. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏమైనా రూల్ ఫాలో అవుతున్నారా? ఒకవేళ ఫాలో అవుతున్నట్టయితే నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా ప్లాన్ లేకుండా ట్రేడింగ్ చేస్తున్న మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ అండ్ కాంటెంట్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.